అదే అంతే మరి అదే లోకల్ మా ఇబ్రాహీంపట్నం లోకల్ ఎంపీటీస్ అక్కడ టెంపుల్ మూడవ పోలింగ్ బూత్ 3లో పోలైనటువంటి ఓట్లు 134. రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ ఆ 2 బూత్లలో ఉన్నటువంటి కట్టలు ఈ థర్డ్ బూత్ నుంచి చేసినటువంటి కట్టలు అన్ని ఇక్కడ మిక్స్ తోటి కలగలపండి మొత్తం 48 46 148 ఉన్నావు సత్తన ఉన్నా సత్తన్న కొడుకు పన్నానంట చూడండి 3 3 జిల్లా అధ్యక్షుల పదవికి పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో టోటల్ 3 బూతులు కలిపి 523 ఓట్ల గాను చెల్లని ఓట్లు 1, షేర్ విజయ్ గారికి 134 ఓట్లు వచ్చాయి. మరటి సత్తయ్య గారు పతంగి గుర్తుతోటి ఉన్నటువంటి అభ్యర్థికి 123 ఓట్లు వచ్చాయి. చెదలు సత్యనారాయణ గారు గొడుగు గుర్తు వారికి 265 ఓట్లు వచ్చాయి. కాబట్టి అత్యధిక మెజారిటీ సాధించినటువంటి చెదలు సత్యనారాయణ గారిని జిల్లా అధ్యక్షులుగా గత జూన్ 6వ తారీఖున మున్నూరు రామస్వామి జిల్లా కార్యవర్గానికి జరిగినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి జూన్ 6న విడుదల చేస్తే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నామినేషన్ ప్రమేయం కావచ్చు, ప్రచార ప్రమేయం కావచ్చు, ఇవన్నీ ముగిసిన తర్వాత నిజంగా ఎక్కడో ఉన్నటువంటి మున్నూరు రామ సోదరుడిగా వచ్చి తన యొక్క అభిమాన
కాబట్టి మిత్రులారా 2024-27 3 సంవత్సరాల కాలానికి గాను ఈరోజు 17వ తారీఖు స్థానిక బండారి గార్డెన్లో జరిగినటువంటి ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా శ్రీ కుంట సుధాకర్ గారు గెలిచారని ప్రకటిస్తా ఉన్నాం. జిల్లా ఉపాధ్యక్షుడిగా శ్రీ బండారి శంకరయ్య గారు, అలాగే రెండవ ఉపాధ్యక్షుడిగా శ్రీ గుప్పాల రాజేష్ గారు, మూడవ ఉపాధ్యక్షుడిగా శ్రీ చిన్న తిరుపతి గారు గెలుపొందారని చెప్పేసి ప్రకటిస్తా ఉన్నాం. మహిళా ఉపాధ్యక్షుడిగా శ్రీమతి వందల కవిత గారు గెలిచారని చెప్పి ప్రకటిస్తా ఉన్నాం. జిల్లా సంయుక్త కార్యదర్శిగా అధ్యక్షుల పోటీలో బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు దయచేసి ప్రాంతం దగ్గరికి వెళ్ళవలసిన కోరుతున్నాం. రైట్ సార్. గారు గెలుపొందారు. అలాగే ఇప్పుడు గెలుపొందినటువంటి జిల్లా కార్యవర్గానికి అలాగే మిత్రులు అలాగే జిల్లా సంయుక్త కార్యదర్శి తిరుపతి గారు గెలుపొందారని చెప్పేసి ప్రకటిస్తా ఉన్నాం. మహిళా ఉపాధ్యక్షులుగా శ్రీమతి వందల కవిత గారు గెలిచారని చెప్పి ప్రకటిస్తా ఉన్నాం. జిల్లా సంయుక్త కార్యదర్శిగా శ్రీ దేశెట్టి రామారెడ్డి గారు, రెండవ కార్యదర్శిగా శ్రీ జక్కుల లింగారెడ్డి గారు, మూడవ కార్యదర్శిగా శ్రీ దొరకటి గంగాధర్ గారు గెలిచారని చెప్పి ప్రకటిస్తా ఉన్నాం. అలాగే జిల్లా మహిళా సంయుక్త కార్యదర్శిగా శ్రీమతి నవలక్ష్మి గారు గెలుపొందారు. మార్కర్స్ కల్పించిన జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సోదరులందరికీ కూడా వందనాలు.
ఇటు ఎలక్షన్ ఇంత పారదర్శకంగా సంతోషంగా ఎవరికి కూడా నిస్వార్థంగా ఎవరి సైడ్ కూడా ఉండకుండా ఎన్నికలు సజావుగా జరిపినటువంటి ఎన్నికల కమిటీకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. నలుమూలల నుండి మా కుల బాంధవులు, మా కుల సోదరులు, పనులు మెండుగా ఉన్న రైతు బాంధవులందరికీ కూడా వ్యవసాయాలు ఉన్నటువంటి రైతు వర్గం అది. పొలాలు తోటలు అన్నీ వదులుకొని నలుమూలల నుండి ఇక్కడికి ఓటు వేయడానికి వచ్చిన మా కుల పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే ఈ ఎన్నిక అనేది ఈరోజు మున్నూరు కాపుల ఐక్యతకు, మున్నూరు కాపులు స్వతంత్రులుగా ఉన్నారని, రేపు ఏదైనా సాధించడానికి ఒక నాందిగా దీన్ని చూడొచ్చు మనం. రేపు రాబోయే కాలంలో మేమందరం కూడా ఈరోజు మాకు అంటే ఏదైతే గ్రామాలలో ఉన్నటువంటి సంఘాల పెద్ద మనుషులు ఎవరైతే ప్రాతినిధ్యం వహించి వాళ్ళు వచ్చి మాకు ఓటు రూపంలో మాకు కేసి మమ్మల్ని గెలిపించిన అందరినీ కూడా వాళ్ళని జిల్లా కమిటీ కార్యవర్గంలో తీసుకుంటున్నాను. ఈ సందర్భంగా రాబోయే కాలంలో పేద విద్యార్థులకు కావచ్చు, పేద కుటుంబాలకు కావచ్చు, మున్నూరు కాపు సంఘం జిల్లా